నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బేస్। చిల్లకూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరప్రసాదరావు ఇతర ప్రజాప్రతినిధులు। ఎన్నికల విధుల్లో సెక్టార్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి। డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని అధికారులకు వివరించిన రిటర్నింగ్ అధికారి కోదండరాం తదితరులు। అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండి। గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద 25వ రోజుకు అంగన్వాడీల సమ్మె। పాల్గొని మాట్లాడిన యూనియన్ నాయకులు। సృజనాత్మకతను వెలుగు తీసేందుకు ముగ్గులు పోటీలు। సనత్ నగర్లోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో పాల్గొని మాట్లాడిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి। రోడ్డు ప్రమాదంలో గాయపడి నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జనసేన నాయకులు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేర్వేరుగా కలిసి పరామర్శించారు। వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు। ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారని వారు వివరించారు। వారి వెంట పార్టీలకు చెందిన నాయకులున్నారు। శాసన మండలి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడం జరిగింది। దురదృష్టవశాత్తు ఆయన వ్యక్తిగత సహాయకుడు పిఏ వెంకటేశ్వర్లు మృతి చెందడం జరిగింది। డ్రైవర్కు గన్మ్యాన్కు తీవ్ర గాయాలయ్యాయి। వాళ్ళ ముగ్గురికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వైద్యులు చెప్పడం జరిగింది। ఇది పాపం దురదృష్టకరమైనటువంటి సంఘటన। ఈరోజు అందరూ కూడా చంద్రశేఖర్ రెడ్డి గారికి యాక్సిడెంట్ జరిగింది అని తల్లడిల్లిపోయేటువంటి పరిస్థితి ఉంది। ఆయన అభిమానులు కానీ, ఆయన హితులు, ఆయన సన్నిహితులు, ఆయనతో ఉన్నటువంటి ఆయన అనుచరులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున నెల్లూరు అపోలో హాస్పిటల్కి రావడం, ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వాకప్ చేయడం జరుగుతుంది। వైద్యులతో మాట్లాడడం, హెడ్గా ఉన్నటువంటి డాక్టర్ శ్రీరామ్ సతీష్ గారు ఇప్పటికే దాదాపుగా అన్ని వైద్య పరీక్షలు పూర్తయ్యాయి, ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఎంఆర్ఐ కూడా తీశారు। తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి, దానివల్ల కాస్త నొప్పులు, ఆ బాధ ఉంది। కానీ ఆయనకి శారీరకమైనటువంటి బాధ కన్నా తన పిఏ వెంకటేశ్వర్ల మరణాన్ని పాపం జీర్ణించుకోలేకపోతున్నాడు। పదే పదే అది తలచుకొని కాస్త భావోద్వేగానికి గురవుతున్నాడు। కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో భావోద్వేగానికి గురి కావడం మంచిది కాదు అని చెప్పి కూడా వైద్యులానికి చెప్పడం జరిగింది। ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు నెల్లూరు అపోలో ఆసుపత్రి అందిస్తోంది। అవసరం అనుకుంటే ఇంకేదన్నా పరీక్షలు కావాలన్నా సాధారణంగా ఇక్కడ చాలా మంది వస్తుంటారు, కలవాలనుకుంటారు, విశ్రాంతి అవసరం, విశ్రాంతి దొరకదు, వెళ్ళినప్పుడు కాస్త ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి। పాపం ఆసుపత్రి యాజమాన్యం కూడా మేము అందరూ విఐపీలు వస్తున్నారు, నిరోధించలేకపోతున్నామని చెప్పి బాధపడుతున్నారు। ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ అవసరం అనుకుంటే విశ్రాంతి కోసం కానీ, అదేవిధంగా ఈ వైద్య సహాయం కొనసాగింపుకైతే ఏమి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాం। అవసరమైతే మద్రాసుకు తరలించి అక్కడ అపోలో హాస్పిటల్లో మెరుగైనటువంటి వైద్య సేవలు ఎలాగో అందిస్తారు, దాంతోపాటు కాస్త విశ్రాంతి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది। మిగతా బాడీ చెకప్ ఏదైనా అవసరం ఉన్నా కూడా చేయించుకునేదానికి అవకాశం ఉంది। అప్పుడు జరిగి పవర్ ఫ్రెష్ ఉంది అది సార్, అరే ఏదో జరిగిందని చెప్పి ఇమీడియట్లీ మేము పోయి కిషోర్ అన్న మా బావ అందరు దిగేసి పరిగిస్తూ వెళ్తే ఒక్కతను మాత్రం అటు ఇటు తిరుగుతున్నారు, ఏం చేయాలో తెలియలేదు, ఒకరే ఉన్నారు। మేబీ అతను ముందు లారీ డ్రైవరు మరి ఎవరో తెలియదు, క్లీనర్ ఎవరో తెలియదు। తర్వాత వెళ్ళిపోయింది, బండి తిరగబడిపోయింది। అప్పుడు మేము నలుగురు ఎత్తాం, అసలు
అంత పెద్ద బండి ఇమీడియట్లీ ఎలా తిరిగిందో తెలియలా. సో మేబీ ఆయన చాలా మందికి హెల్ప్ చేశారు. విన్నాను ఆయన చాలా మంది కరోనాలో కానీ ఇది కానీ చాలా హెల్ప్ చేశారని చెప్పి. మేబీ ఆ బ్లెస్సింగ్స్ వచ్చినట్టుంది. మేము తిరిగి తీసి అదే నెడితే సెట్ అయింది బాగా. అంటే ఉల్టా ఉన్న బండి ఇదయింది. అప్పుడు అన్నని చూసిన తర్వాత మా ఈడుండి అన్న మన చంద్రశేఖర్ గారు ఎవరురా నాకు తెలియదు అంటే, లేదు ఎమ్మెల్సీ నాన్న అంటే, అప్పుడు బోర్డు చూసా ఎమ్మెల్యే అది ఉంది. అప్పుడు దాన్ని అద్దం పగలగొట్టి లోపల నుంచి లాగి వీళ్ళు బండి పట్టుకున్నారు, కిషోర్ అన్న పట్టుకుని. ఆ అద్దం చాలా గట్టిగా ఉంది అద్దం. ఆ అద్దం లాగిన తర్వాత అప్పుడు లోపల నుంచి వచ్చిన తర్వాత ఆయన చూస్తే ఇక్కడ బాగా కొంచెం దెబ్బ తగిలింది, బ్లడ్ పోతా ఉంది. ఇంకా అక్కడి నుంచి ఆయన తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టాము. ఇప్పుడు ఆయన మిగతా వాళ్ళు ఏరి ఆ బండి ఎవరిది ఏంటి అని అన్నీ అడగగానే నాకు కొంచెం భయం వేసింది. ఏమన్నా కొంచెం మర్చిపోయినారా అసలు ఏంటి అని చెప్పి నా అదే ఆయన దాని తర్వాత ఆయనే ఉండి ఆయన ఎవరు దూరంగా పడిపోయింది అని చెప్పి ఆయన అడిగితే, అన్న అప్పుడు చూస్తే కిషోర్ అన్న పంపిస్తే పోయి వచ్చి కిషోర్ అన్న ఆయన చనిపోయినారండి అంటే, ఎవరైనా మాకు తెలియలే. దాని తర్వాత ఒక్కొక్కరు వచ్చారు. ఇది డ్రైవర్ గారు వచ్చారు. దాని తర్వాత గన్ గారు వచ్చి నేను శ్రీనుని ఇది మా సార్కి ఏమైందని చెప్పి అడిగారు. కాదు మీరు అసలు ఎక్కడికి వెళ్ళారంటే, లేదు సార్ ఫోన్లు చేస్తున్నాం సార్, మేము యాక్సిడెంట్ జరిగింది, బండి నుండి టైర్ పగిలిపోయింది, ఏదో వాళ్ళు చెప్పింది నాకు తెలియదు అసలు ఏంటంటే. మేము కళ్ళు తెరిచి చూసే లోపల యాక్సిడెంట్ అయింది సార్, మాకు తెలియదు ఏం జరిగిందో. నాగల మనవన్ కలిసి రిటర్న్ వచ్చే పరిస్థితుల్లో 10:50 సమయంలో కారు బోల్తా పడి ఉండింది. ఆ కారణం వల్ల మమ్మల్ని క్రాస్ చేసి వచ్చిన వెహికల్ అది పల్టీ కొట్టున్న పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి దాదాపుగా ఒక 5-6 లారీలు, ఒక 2-3 కార్లు ఉన్నాయి. ఎవరు కూడా దాన్ని తిప్పే ప్రయత్నం చేయలేదు. మాతో ఉన్న 10 మంది ఆ కారుని తిప్పడం జరిగింది. లోపల మనుషులు ఎవరో ఉన్నారని చెప్పి ఫ్రంట్ అద్దం పగలగొట్టి మనిషిని అయితే బయటికి తీసాము. వచ్చిన తర్వాత మన చంద్రశేఖర్ రెడ్డిగా గుర్తించాము. ఆయన మమ్మల్ని కూడా గుర్తించారు. కిషోర్ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమైంది అనేసి. ఆ ప్రమాద పరిస్థితిలో ఉన్నారు. అంబులెన్స్ కు ఫోన్ చేసాము. రావడం టైం అవుతుంది, తల ఇంజూర్ అయింది, బ్లడ్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుందని చెప్పి మా సొంత వెహికల్లో తీసుకొచ్చాం. సంక్షేమ పథకాలు అమలు పరచడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మించిన వారు దేశంలో ఎవరూ లేరని ఎమ్మెల్యే వరప్రసాదరావు కొనియాడారు. చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ పింఛన్ కానుక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు పాల్గొని అర్హులైన వారికి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో సీఎం మించిన వారు లేరని, పేదలు మెచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే మళ్లీ వైకాపాకు ఓట్లేసి గెలిపించాలని ఆయన వివరించారు. కనుక మీరు ఒక్కసారి ఆలోచించి, నీతివంతమైన మాట తప్పని ముఖ్యమంత్రి మీకు కావాలా, లేదా రాజకీయాన్ని ఒక వ్యాపారంలాగా చేసుకుని కేవలం తెలుగుదేశం వాళ్ళు లబ్ధి కొరకు నీరు చెట్టు కార్యక్రమాలు పెట్టుకుంటూ రేషన్ కార్డుల ద్వారా అలాగే పెన్షన్ ద్వారా డబ్బులు పొందుతూ ఆ జన్మభూమి కమిటీలు మనం కావాలా, లేదా వాలంటీర్ సిస్టంతో గ్రామ సచివాలయంతో మనం ముందుకు వెళ్తామా? విద్య విషయంలో ఆయన పెట్టిన చక్కని కార్యక్రమాలు, అమ్మఒడి దగ్గర నుంచి, ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి, నాడు దగ్గర నుంచి, విద్యా వసతి గోరు బుద్ధ అలా వెళ్దామా? కంప్యూటర్లు కూడా ఇస్తున్నారు, ట్యాక్స్ అలా వెళ్దామా? చంద్రబాబు గారు దళితులను అవమాన పెడతాడు, దళితుడిగా ఎవరు కూడా పెట్టకూడదని మీకేం తెలుసు? ఏం తెలుసా ఆయనకి? నీ తల్లి నీకెంత ముఖ్యమో వాళ్ళ తల్లి కూడా వాళ్ళకి అంతే ముఖ్యమన్న ఇన్నిటి జ్ఞానం కానీ చంద్రబాబు గారు ఉంటే ఆ మాట అనండు. నా తల్లి పెద్ద అయితే నేను తల్లి విడిచిపెట్టుకుంటానా? ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలో అధికారం లేదంటే వైఎస్ఆర్ పార్టీ విడిచిపెట్టి వెళ్తామా? ఆ తర్వాత పేదవాడు ఉండి అదేమి దళితులు తప్పు కాదు కదా, 3000 సంవత్సరాల నుంచి అలా అనగతొక్కి పడేశారు కదా. ఇప్పుడు చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం, ఇంకొక విచిత్రం ఏంటంటే చక్కని ప్రజాస్వామ్యం రుచి చూపిస్తున్నారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. 2000 నుంచి పెంచుతూ 3000 చేస్తానని చెప్పి మనకి ఏదైతే పేద ప్రజలకు హామీ ఇవ్వటం, ఆ హామీని ఈరోజు జగనన్న ప్రభుత్వం పూర్తయిన సందర్భంగా మనకు జనవరి 1వ తేదీ 3000 రూపాయలు పెంచిన పెన్షన్తో కూడా ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్లు వేయటం,
జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడటం మనం అందరం చూసాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కలల కన్నా కళలను ఎటువంటి పెత్తందారులు ప్రభుత్వాలు లేకుండా పేద ప్రజలు ప్రభుత్వాలు రావాలనే సంకల్పంతో ఆయన సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ఆ సచివాలయ వ్యవస్థ కింద ఏదైతే వాలంటరీ వ్యవస్థ కూడా 50 ఏళ్ళకి వాలంటీర్ నియమించి ఆ 50 ఏళ్ళలో ఏదైతే ఆ 50 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తిని వాలంటీర్గా పెట్టి ఆ వాలంటీరు 50 ఏళ్ళకు పోయి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకం అర్హత ఉంటే సచివాలయంలో నేరుగా తీసుకొచ్చి సచివాలయంలో ఆన్లైన్ చేస్తే ఆ గ్రామంలో ఉన్న ఎటువంటి లీడర్లు కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీటీసీ కానీ కనీసం ఎవరికి సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను నేరుగా పేద ప్రజలకి అర్హత ఉంటే ఇచ్చే అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు మన్నెం శ్రీనివాసులు, ఏఎంసీ చైర్పర్సన్ యమునమ్మ, ఎంపీడీఓ సూర్యసాయి, నాయకులు చిట్టేటి నారాయణ, దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో ఉన్న వైకాపా నేత పొనకా శివకుమార్ రెడ్డి నివాసంలో తరుణం దినపత్రిక క్యాలెండర్లను స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా నేత శివకుమార్ రెడ్డి ఆవిష్కరించారు. పత్రిక దినదిన అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో వైకాపా నాయకులు సాయి, ముని, తన్నం పత్రిక నెల్లూరు బ్యూరో ఇన్ఛార్జ్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. పెళ్లకూరు మండలంలోని కొత్తూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు లారీ ఢీకొన్న సంఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ నుండి తిరుమలకు ప్రైవేట్ బస్సు వెళ్తోంది. పెళ్లకూరు మండలంలోని కొత్తూరు జాతీయ రహదారి వద్ద లారీని ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ విశ్వక్సేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా బస్సులో ఉన్న 4 ప్రయాణికులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో సెక్టార్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రిటర్నింగ్ అధికారి తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గూడూరు, వెంకటగిరి, సూలూరుపేట నియోజకవర్గాల అధికారులకు సమీక్షా సమావేశం జరిగింది. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గూడూరు, వెంకటగిరి, సూలూరుపేట నియోజకవర్గాల సెక్టార్ల అధికారులకు ఎన్నికల విధులపై శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రిటర్నింగ్ అధికారి కోదండరాం తదితరులు మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో సెక్టార్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఒక్కొక్క అధికారికి 10 నుండి 12 పోలింగ్ కేంద్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్నికల విధులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని వారు వివరించారు. రిటర్నింగ్ అధికారికి, జిల్లా కలెక్టర్ గారికి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది అన్నమాట. పోల్ పార్టీకి, ఆర్ఓకి, పోల్ పార్టీకి, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి బ్రిడ్జ్ లాగా ఉండి ఆ 10-12 స్టేట్కి సంబంధించిన అన్ని విషయాలు, ఏ విషయమైనా సరే మీరు షేర్ చేసుకుంటారు. వాళ్ళతో షేర్ చేసుకుంటారు. మీరు మీ యొక్క విధులు అని కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధికారి లేదా అబ్జర్వర్ వాళ్ళ ఫ్రీక్వెంట్ మీటింగ్ల ద్వారా కూడా మిమ్మల్ని మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీ డ్యూటీ ఎప్పుడు జనరల్గా గమనిస్తుందంటే ఎలక్షను షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మీ డ్యూటీ స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ అంటాము, ఎలక్షన్ షెడ్యూల్ అంటాం కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్షన్ షెడ్యూల్, అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఎలక్షన్ షెడ్యూల్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ ద ఎలక్షన్ నోటిఫికేషన్? ఈ షెడ్యూల్, నోటిఫికేషన్ 2 పదాలు 2 తేడాలు ఉన్నాయి. ఎవరైనా చెప్తారా? ఈ పోల్ కంటే ముందర రోజుల్లో అంటే బాగా 1 month బిఫోర్ కొన్ని డ్యూటీస్ ఉంటాయి. చెప్తాను. ఆ తర్వాత జస్ట్ 1 day బిఫోర్ ది పోల్, జస్ట్ 1 day బిఫోర్ ది పోల్ ఏముంటుంది? ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మీ డ్యూటీస్ ఏముంటాయి, ఆ తర్వాత డ్యూరింగ్ పోల్ ఏముంటాయి అని 3 రకాలు డివైడ్ చేస్తారు. యూ విల్ బి ఇన్ఛార్జ్ ఆఫ్ 10 to 12 పోలింగ్ స్టేషన్స్. మీకు ఆ 10 లేక 12, అది 10 లేక 12 అంటే 10 నుంచి 12 వరకనే కాదండి. అది కొన్ని ప్లేసెస్ 6, 7 కూడా ఉంటాయి. కొన్ని చోట్ల 13, 14 ఉండొచ్చు. అంటే యావరేజ్గా 10 లేక 11, 12 పోలింగ్ కేంద్రాలకు మీరు సెక్టర్ల అధికారిగా ఉంటారు. మొత్తం ఆ సెక్టార్లో మీరు ఒక 1 or 2 hours గ్యాప్లోనే అన్ని పోలింగ్ కేంద్రాలు తిరిగేటట్టుగా కూడా ఆ రూట్ మ్యాప్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అతను కాన్స్టిట్యున్సీ మ్యాప్ అంటే గూడూరు కాన్స్టిట్యున్సీ లేదా సూలూరుపేట కాన్స్టిట్యున్సీ లేదా వెంకటగిరి కాన్స్టిట్యున్సీ అక్కడున్న సెక్టర్ అధికారులకి ఎంటైర్ కాన్స్టిట్యున్సీ మ్యాప్ ఇస్తూ అందులో మీ సెక్టార్ని చూపించి ఆ సెక్టార్లో మీ పోలింగ్ కేంద్రాలు కూడా లొకేషన్స్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సమావేశంలో ఆర్వోలు శ్రీనివాసులు, చంద్ర, ముని, తహసీల్దార్లు, సెక్టార్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలో 2 చెరువులకు వేలంపాటలు నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన మొత్తంతోనే దాదాపుగా చెరువులను దక్కించుకున్నారు. ఈ వేలంపాటలు సైదాపురంలోని సచివాలయంలో నిర్వహించారు. సైదాపురం, కమ్మవారిపల్లె గ్రామాల్లో ఉన్న చెరువులకు శుక్రవారం అధికారులు వేలంపాటలు నిర్వహించారు. చెరువుల్లో చేపలు పట్టుకునేందుకు ప్రతి ఏడాది వేలంపాటలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో భాగంగా సైదాపురంలోని సచివాలయం 1లో అధికారులు వేలంపాటలు నిర్వహించారు. సైదాపురం చెరువుకు 4 లక్షల పాట పెట్టగా మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఈశ్వరయ్య 4,10,000 వేలంలో పాల్గొని చెరువు దక్కించుకున్నారు. అలాగే కమ్మవారిపల్లి చెరువుకు ₹1,00,000 పాట పెట్టగా ₹1,10,000 శ్రీనివాసులు ఆ చెరువును దక్కించుకున్నారు. ఈ మేరకు అధికారులు వేలంపాటల వివరాలు వెల్లడించారు. ఈ వేలంపాటల్లో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సర్పంచ్ శారద, ఉప సర్పంచ్ శివకుమార్ యాదవ్, కార్యదర్శులు శశి ఇంద్రాణి, వంశీకృష్ణ, నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని సనత్ నగర్లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో 45 మంది మహిళలు పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. పోటీల న్యాయ నిర్ణేతలుగా సారంగం సులక్ష్మి, మహిత, గ్రీష్మ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. పోటీల అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చిన తర్వాత సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయన్నారు. పండుగ రోజుల్లో అందమైన ముగ్గులు కనిపించడం అరుదుగా జరుగుతుందన్నారు. మహిళల్లో సృజనాత్మకతను వెలుగు తీసేందుకు ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఆయన వివరించారు. అలెగ్జాండర్ ఎన్ని యుద్ధాలు ఓడిపోయాడని చెప్తే మనం చూస్తూ ఉంటాం కదా. ఓటమి అనేది ఒక గెలుపుకి దారిని, ఓటమి అనేది పోవడం లేదు. అవన్నీ మనం సెలెక్ట్ చేయాలంటే అట్లా ఏది మంచి సెలెక్ట్ చేయాలంటే మనకు బయటకు పోతుంది గ్యారెంటీగా. మీరు అంత కష్టపడ్డారు బాగా. చూసాం ఇది అన్నారు ఇందాక, ముగ్గులు అంట ఎన్ని చుక్కలు ఎక్కువ ఉంటే అంత డెవలప్, అంత బాగా ఎక్స్పర్ట్ అంట. నాటే ఏమంటారు మీరు, డెకరేషన్ గురించి కాకుండా చుక్కలు ఎక్కువ పెట్టి వాళ్ళ ఎక్స్పర్టిజం, వాళ్ళ ఒక నేర్పరితనం, వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకోవడం అనేది ఇక్కడ ఆర్ట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ముగ్గులు వేసిన ఆ ఎవరో గారి పాపం ఎంత కష్టపడేదో పాపం. దాన్ని చూసి మనం సూటబుల్ కాదు అల్లే మనం ఎట్టి పరిస్థితులు ఆమె ఇవ్వాల్సింది మనకి. మరి ఇక్కడ చూస్తే ఎంత కష్టపడింది. వీళ్ళందరికీ ఎవరు ఫస్ట్ మార్కి ఫస్ట్ ఎవరికి ఇవ్వాలో, సెకండ్ ఎవరికి మైండ్ పనిచేయదు. లాస్ట్కి ఏం చేస్తామంటే కళ్ళు మూసుకొని ఎవరొకరు చీమలు నాటు వెళ్తారు చూడు, అట్లా ఉదయాల్సిన పొజిషన్లో తప్పితే మీరు ఎవరు తక్కువ వాళ్ళు కాదు. ఇక్కడ ఆ అమ్మాయి బాధపడకుంటే బాధపడకూడదు. మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలా. మీరు ఇంతమంది ఇక్కడ మన సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ మన సాంప్రదాయబద్ధంగా మీరు గూడూరు నుంచి ఇలాంటి ఈ సంక్రాంతి సందర్భంగా ఇంతమంది వచ్చి మీరు ముగ్గులు వేసి మన ఈ గొబ్బెమ్మలు కానీ ముగ్గులు కానీ మన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారంటే మీ అందరికీ నేను మరొకసారి నమస్కారం తెలియపరుస్తున్నాను. ఎందుకంటే నేను చూశాను, గుంటూరులో చూశాను, కానీ గుంటూరులో కూడా బాగానే చేస్తారు, కానీ అక్కడికంటే కూడా ఇక్కడ ఎక్కువ చేస్తారు. ఎందుకంటే మన దసరా పండుగ కానీ, ఆంజనేయ స్వామి జెండాల పండుగలు కానీ, ఇక్కడ మన సంక్రాంతి కానీ బాగా ఎక్కువ చేస్తారు. కారణం ఏంటో నాకు తెలియదు. ఇక్కడ కొంచెం మన సాంప్రదాయాలు బాగా ఫాలో అవుతున్నారు. ప్రజలు మంచివాళ్ళు వీళ్ళు, ఎవరు కొట్టుకోరు ఇక్కడ. కాకపోతే వెనక ఒకరినొకరు పొడుచుకుంటారు. వెనక పొడుచుకుంటే ముందు అయితే ఎవరికి పొడవరు ఈ ఊర్లో. ఆడవాళ్ళు మగవాళ్ళు అంతే ఎవరు కొట్టుకోరు. మరీ వెరైటీ ఇక్కడ. అది ఎందుకని అసలు నేను చూస్తారు ఎవరు కొట్టుకుంటారు, అంటే ఎవరు కొట్టుకోరు ఇక్కడ. అక్కడేమో కొట్టుకొని బ్లడ్ అంతా ఎత్తు పూసుకొని వస్తారు వాళ్ళ దగ్గరికి. ఎందుకని గుంటూరు అది ఇక్కడికి అక్కడ విధానం డిఫరెన్స్ అనిపించింది నాకు. మీరు చాలా మంచివాళ్ళమ్మా. పబ్లిక్ కానీ మీరు అట్నే మీరు ఆ విధంగా పిల్లలు కూడా అట్నే మీరు వాళ్ళని తీర్చిదిద్దాలి. ఎందుకంటే మనం ఎంకరేజ్ చేయకూడదు. సహజంగా ఏంటంటే మా అబ్బాయిని కొట్టారని చెప్పి ఆడవాళ్ళు ఎగేసుకుని ముందుకు వస్తుంటారు. మగవాళ్ళ కంటే ఈ రోజున ఆడవాళ్ళ పరిస్థితి ఎక్కువైపోయింది. అన్నింటిలో ఆడవాళ్ళే ముందు ఉంటారు. లేడీస్ కొంచెం తగ్గండి. కొంచెం ఇక్కడైతే డామినేషన్, ఆడవాళ్ళు డామినేషన్ అనిపిస్తుంది గూడూరులో. కొంచెం ఆ డామినేషన్ తగ్గించి వాళ్ళకి కొంచెం ప్రశాంతత కల్పించండి. నాకు ఎక్కువ సూసైడ్ కేసులు కూడా మా ఆవిడ అలిగి వెళ్ళిపోయిందని ఇతను సూసైడ్ చేసుకుంటాడు. ఇదేదో నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఆడవాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, అదే ఇక్కడే మగవాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇక్కడ గెలుపొందిన వాళ్ళకి మళ్ళీ స్టేట్ లెవెల్లో మంచి బహుమతులు ఉంటాయి.
ఇక్కడ వేసిన ప్రతి ముగ్గు కూడా చాలా కళాత్మకంగా సృజనాత్మకంగా చాలా అందంగా ఉంది. వీటిని జడ్జిమెంట్ చేయడంలో మా జడ్జిలు చాలా కష్టపడ్డారు. ప్రైజులు రానోళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే ప్రతి ఒక్కరికి పాల్గొన్న వాళ్ళకి చాలా ఖరీదైన మంచి బహుమతులు ఇస్తుంటారు. కాబట్టి ఈసారి నెక్స్ట్ మళ్ళీ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలకి ఇప్పుడు ప్రైజులు రానోళ్ళు నెక్స్ట్ సంవత్సరం వచ్చేటట్టు మీరు బాగా కృషి చేయాలి. అందరు ముగ్గురు బాగా వేశారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వండి. రానోళ్ళు డల్గా ఫీల్ అవ్వాలి. ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ టైం ఫస్ట్ ప్రైజ్ వచ్చేటట్టు ట్రై చేయండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పేటేటి గిరీష్ కుమార్, రఘునాథ్, కోటయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత 25 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయంగా ఉందని అంగన్వాడీ యూనియన్ నాయకులు వనజాక్షి తదితరులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో అంగన్వాడీలు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ల నాయకులు శివకుమార్, రమణయ్య, గోపి, హెప్సిబా, రామ్మోహన్ రావు, పురుషోత్తం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలంటూ అందరూ కూడా మేము సమ్మె చేస్తున్నాము. 25 రోజులైనా కూడా ఇంకా ప్రభుత్వం మాకుందో ఏ స్పందన లేదు. కానీ మమ్మల్ని ఈ రోజు నుంచి విధులలో చేరకపోతే కఠిన చర్యలు తీసుకుంటాము అని ఆర్డర్స్ జారీ చేస్తున్నారు. మేము రాష్ట్రం మొత్తం లక్షల మంది ఉన్నాం. లక్షల మందిలోనూ అంతమందిని వాళ్ళు ఏమి చేయాలని చెప్పి ఇంత మహిళలు రోడ్డు మీద నిలబడి మా బాధలు మేము వెళ్ళబుచ్చుకున్నా కూడా వేతనం పెంచాలి అని చెప్పి మేము అడుగుతున్నాము. అది లేదు. గ్రాట్యుయేటీ అమలు చేయాలని చెప్పి అడిగాము. అది లేదు. ఏదైనా ఒక్క స్పందన కనీసం ఎంత కఠినంగా ఎలా వ్యవహరించి ఇంత కఠినత్వం మహిళల మీద ఎందుకుందో ఈ ప్రభుత్వానికి అర్థం కాలేదు. ప్రతి ఒక్కళ్ళు నిద్రలేస్తే వాళ్ళు దిగులుతో ఎంత బాధతో మా బాధలు ఎట్లా వ్యక్తపరుచుకుంటున్నామో 25 రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంలో మా బాధలు మేము వ్యక్తపరుచుకున్నా ఇంకా స్పందన లేని ప్రభుత్వం మా ఆడవాళ్ళు మహిళలు అందరూ మా అక్క చెల్లెమ్మలు అని అన్నారు. కానీ ఇంత అన్యాయమైన మా మీద చాలా ఈ నిర్లక్ష్యం మేము భరించలేకపోతున్నాము. 25 రోజులుగా మేము ఏ రోజు కార్యక్రమం ఆ రోజు నిర్వహిస్తూ ఉన్నాము. అయినా కూడా వంట మార్పు కానించి భిక్షాటన, మళ్ళీ వచ్చి గొబ్బెమ్మలు, కోలాటాలు, పాటలు అన్ని కార్యక్రమాలు చేసి దున్నపోతుకి ఇచ్చాము, అర్జీ ఇచ్చాము. అన్ని చేసినా కూడా ప్రభుత్వం ఇంకా మా మీద దయలేదని మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వం ఇంకా అన్నా కూడా మా అంగన్వాడీలని ఇంతమంది లక్షల్లో ఆడవాళ్ళు ఈదులో కూర్చుంటే ఏమవుతుంది అనేది గత ప్రభుత్వానికి కూడా తెలుసు. ఈ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాము. మేమంతా కూడా ఫస్ట్ ఏమనుకున్నాం అంటే జగనన్న వస్తే మాకు మంచి చేస్తారు అనుకున్నాం. జగనన్న ఇంత మోసం చేస్తాడని ఏ రోజు అనుకోలేదు. కానీ మా బాధలను మాత్రం జగనన్న తీరుస్తాడని మేము సమ్మెలోనే కూర్చుంటాం. జగనన్న తీర్చేంత వరకు ఇట్లాగే ఈదులో కూర్చుంటాం. పండగ లేదు, పబ్బం లేదు, ఏమీ లేదు. పిల్లలను కూడా పస్తులు పెట్టైనా మేము ఇలాగే కార్యక్రమాలు జరుపుతామని తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ సహకారంతో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు విష్ణువందన, డాక్టర్ రోహిణి తదితరులతో పాటు రెడ్ సంస్థ ప్రతినిధులు సుధీర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు నేను అడిగింది నేను బాగుపడ్డానన్నా. మరియు ఇన్నర్ వీల్ క్లబ్ తరఫున సంయుక్తంగా ప్రతి నెల ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. పలసరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఈసారి డోనర్గా మా మెంబర్ అయినటువంటి సౌజన్యక్క గారు ఇస్తారు. ఆమె గత 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా జనవరి నెలలో ఆమె డోనర్గా ఉంటున్నారు. ఆమెకు మా మహిళా మండలి ఇన్నర్ వీల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మనపాటి రవీంద్ర గారి తల్లిగారైనటువంటి విక్టోరియా మట్టేశ్వరి గారి జ్ఞాపకార్థము 5,000 రూపాయల సరుకు అదనంగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు వికలాంగులకి. కాబట్టి వారికి కూడా మా క్లబ్ తరఫున ధన్యవాదాలు. సౌజన్యమ్మ గారు మాకు చాలా యాక్టివ్ మెంబరు. ఆమె గత 5 సంవత్సరాల నుంచి ప్రతి నెల వీళ్ళు ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఇవ్వడం జరుగుతుంది. ఆమెకు మా 2 సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. హెడ్సర్స్ ఆధ్వర్యంలో 12 సంవత్సరాలుగా ఈ పల్సర్కులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే గత 7 సంవత్సరాలకు పైగా ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అందులో భాగంగా ఈ నెలలో ఈ కార్యక్రమానికి గాను ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యురాలు సౌజన్యమ్మ గారు మరియు రెడ్ సంస్థ గౌరవాధ్యక్షులైనటువంటి మనపాటి రవీంద్రబాబు గారి తల్లిగారి జ్ఞాపకార్థం వారు 5,000 రూపాయలను కూడా అందజేయడం జరిగింది. ఈరోజు సంయుక్తంగా ఈ కార్యక్రమానికి మాకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారందరికీ కూడా మా సంస్థ తరఫున కార్యవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మున్ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఈ కార్యక్రమం నిర్విరామంగా జరగడానికి కారణమైనటువంటి డాక్టర్ రోహిణమ్మ గారికి అలాగే సభ్యులందరూ కూడా మేము మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలకు రుచికరమైన భోజనాన్ని అందించాలని ఫుడ్ కమిషన్ సభ్యులు దేవి సూచించారు. మనుబోలులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ప్రసాద్, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక జిల్లాలు పర్యటన చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం ద్వారా గోరుముద్ద, జగనన్న గోరుముద్ద అనే మరి కొత్త మెనూని ఏర్పాటు చేసి పిల్లలకు భోజనం పెడుతున్నారు. అట్లనే అంగన్వాడీ సెంటర్స్లో కూడా ప్రీ స్కూల్ పిల్లలకి ఇక్కడ భోజనం ఎట్లా పెడుతున్నారని, ఇళ్ళకి ఇచ్చే టీహెచ్ఆర్ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అని, అట్లనే ఇంకా హాస్టల్స్లో కూడా పిల్లలకు భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా, ఆ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారా లేదా అని వీటన్నింటి మీద పర్యవేక్షించడానికి నెల్లూరు జిల్లా రావడం జరిగింది. మరి ప్రస్తుతానికి మేమైతే నెల్లూరు నుంచి వెంకటాచలం అలాగే తిరుపతి ఈ 2 మండలాల్లో ప్రస్తుతానికి మార్నింగ్ నుంచి మేము పర్యటన చేస్తూ ఉన్నాము. హై స్కూల్స్ అలాగే ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ సెంటర్, అట్లనే ఒక పీసీ వెల్ఫేర్ హాస్టల్ కూడా విజిట్ చేయడం జరిగింది. పిల్లలు ఏమి కాదండి, ప్రభుత్వం ఎంతో ఖర్చుతో కూడిన పని. వ్యవస్థలన్నీ కలిసి ప్రభుత్వం యొక్క గోల్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. పిల్లలు ఎక్కువ బాగా తింటే బాగా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెడితే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందనే కాన్సెప్ట్తో మరి మెనూని కూడా ఆయనే స్వయంగా తయారు చేసి ఏ రోజు ఏది ఉండాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి, కాల్షియం ఎంత ఉండాలి, మినరల్స్ ఎలా ఉండాలి, వీటన్నింటినీ తయారు చేసి ఇప్పుడు మనం చూస్తున్న చిక్కీలైనా అట్లనే మన 3 రోజులకు ఒకసారి వారానికి 3 సార్లు ఇస్తున్న రాగిజావైనా ఇవన్నీ కూడా ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టినవే కాబట్టి అవి కరెక్ట్గా పిల్లలకు అందాలనే కాన్సెప్ట్తో మేము అందరం తిరుగుతూ ఉన్నాము. ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో కూడా మంచి రిజల్ట్ అయితే మేము చూడాలనుకుంటున్నాము. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, మహిళా సంక్షేమం కోసం ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, అందులో విశ్వకర్మ పథకం ఒకటి అని సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి తెలిపారు. గూడూరులోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మహిళలకు పథకం గురించి వివరించారు. మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వడంతో పాటు స్టైఫండ్, 15,000 రూపాయల విలువ కలిగిన గిఫ్ట్ వోచర్లు మరియు సబ్సిడీతో కూడిన 3 లక్షల రూపాయల రుణ సౌకర్యం ఉందని సులక్ష్మి వివరించారు. మంచి స్కీమ్ మన మహిళల కోసం ఒకటి రిలీజ్ చేసుకున్నారు. అది రిలీజ్ అయ్యి కూడా 3 months అయింది, కానీ చాలామందికి తెలియదు. ముఖ్యంగా టైలరింగ్లో శిక్షణ పొందిన మహిళలకి ఇది నిజంగా చాలా బెనిఫిట్. మనకి దగ్గరగా ఉండే ఏ సచివాలయమైనా పర్వాలేదు, ఆ సచివాలయానికి పోయి
మనము మన ప్రూఫ్లు, మన ఆధార్ కార్డు, మన నామిని, తండ్రి అయితే తండ్రి, భర్త అయితే భర్త, వాళ్ళకి ఆధార్ కార్డు, తర్వాత రేషన్ కార్డు, మనకి బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా మన పేరుతోటి, ఆ పాస్బుక్ జెరాక్స్ తీసుకెళ్తే మనకి అప్లై చేయమంటే అప్లై చేస్తారు. ఆ స్కీమ్ పేరు వచ్చి విశ్వకర్మ ట్రైనింగ్స్ సెంటర్. విశ్వకర్మ ట్రైనింగ్స్ అన్నా కూడా అది నెట్లో ఓపెన్ అవుతుంది. మీరు తప్పకుండా అందరూ కూడా చేసుకోండి మహిళలు. దీనికి బెనిఫిట్స్ ఏంటంటే 5 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఈ 5 రోజుల ట్రైనింగ్ పీరియడ్లో ప్రతి ఒక్క మహిళకి 500 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. ఒకవేళ దూర ప్రాంత మహిళలు అయితే వాళ్ళకి వసతి భోజనం కూడా ఈ 5 రోజులు గవర్నమెంటే మనకు ప్రొవైడ్ చేస్తుంది. అది కాక 5 రోజులు ట్రైనింగ్ కంప్లీట్గా పూర్తి చేసుకొని కానీ మీరు కానీ సర్టిఫికేట్ తీసుకున్నారంటే సర్టిఫికేట్ తోటి 15,000 రూపాయలు గిఫ్ట్ వచ్చారు మనకి ఇస్తారు. మనీ చేతికి ఇవ్వరు. మనకి ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవడానికి వీలుగా మనకి ఓచెస్ ఇస్తారు. చాలా మంచి అవకాశాలు మహిళలకి. ముఖ్యంగా మన సంస్థలో చాలామంది టైలరింగ్ నేర్చుకొని ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల మహిళలు, ఒక గూడూరే కాదు ఏ ప్రాంతమైనా పర్వాలేదు. మనకి గూడూరుకు కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ ఒకటి అలాట్ చేసామని చెప్తుంటారు. కాబట్టి మనము ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. సైదాపురం మండలంలోని అనంతమడుగులో ఏర్పాటై ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రోగులను పరీక్షించి మందులు అందజేశారు. అలాగే వృద్ధులకు పెంచిన పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సొసైటీ అధ్యక్షుడు శివకుమార్, సర్పంచ్ కుమార్, డాక్టర్లు శ్రావణి, సురేష్, రాగశేషు, అదనపు డిఎంహెచ్ఓ కాదర్వలి, ఎంపీటీసీ సభ్యుడు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా ఉండాలని, బాగుండాలని ప్రతి గ్రామంలో కార్యక్రమాలను ప్రవేశపెట్టి అందరికీ మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో అదేవిధంగా ఎలక్షన్ హామీల్లో భాగంగా 2000 నుంచి 3000కి పెన్షన్ ఏ విధంగా అయితే పెంచుకుంటూ పోతామని తెలియజేశారు. ఇచ్చిన మాట ప్రకారం 2250 నుంచి ఈరోజు 3000 వరకు పెంచుకుంటూ రావడం జరిగింది. దానికి ఈ 3000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క అవ్వ తాత, వృద్ధులైతే వికలాంగులైతే ప్లస్ వితంతువులైతే అందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటారని తెలియజేస్తారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలా, జీవించాలా, వీళ్ళందరూ ఆశీస్సులన్నీ కూడా ఆయనకి అందించాలని కోరుకుంటాం. ప్రగతి సేవా సంస్థ వార్షికోత్సవ వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఏర్పాటై ఉన్న సంస్థ కార్యాలయంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు, బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. దాతగా రసూల్ ఆటో వర్క్స్ యజమాని రసూల్ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రామ్మోహన్ రావు, ప్రభాకర్, రాము, పిల్లెల శ్రీనివాసులు, నాగరాజు, సతీష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కూడా మన ప్రగతి ఆఫీసు నందు మా ప్రగతి కుటుంబ సభ్యుడైన మా రసూల్ గారు సంపూర్ణ సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ జనవరిలో ఈ చలిని దృష్టిలో పెట్టుకొని మంచి బెడ్షీట్లు, అదేవిధంగా మంచి చికెన్ బిర్యానీ కూడా మనందరికీ అందించడం జరుగుతుంది. మా రసూలు మన ప్రగతి కుటుంబ సభ్యుడైన తర్వాత మొదటిగా ఈ ఒక ప్రోగ్రాం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
మా రసులకు ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ, ఎందుకంటే ప్రగతిలో ఉన్న వాళ్ళంతా మా కుటుంబ సభ్యులంతా కూడా ఏదో సేవాభావం ఉన్న వాళ్ళని మాత్రమే ఈ ఒక ప్రగతి సేవా సంస్థలో కుటుంబ సభ్యుడు ఇవ్వడం జరుగుతుంది. దానికి నిదర్శనం కూడా మా రసూలే. ప్రతి ఒక్కరూ అంటే ఈ ప్రగతి పదంలో పోయేదానికి మన ప్రగతి సేవా సంస్థ ఇన్ని ప్రోగ్రామ్స్ నెలకి మనం చేస్తున్నామంటే దానికి కారణం మన కుటుంబ సభ్యుల సహకారం. ఈ పండుగలు అందరికీ చీరలు అయితే బెడ్షీట్లు అయితే ఇంకా కూడా ఉన్నాయి. ఇంకా మా కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు. ఇంకా మీకు మంచి శారీస్ పండుగల్లో మంచి చీరలు కూడా ఇంకొక ట్రప్ప బెడ్షీట్లు కూడా మీకు అందజేస్తామని చెబుతూ ఇంతటి సహకారాన్ని అందించిన మా రసూలకు ప్రత్యేక అభినందనలు చెప్తూ, మన ప్రగతి సేవా సంస్థ 4 సంవత్సరాలు పూర్తి చేసిన 5 సంవత్సరాలు అడిగిన సందర్భంగా ప్రగతి సేవా సంస్థకి అభినందన తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా ఈ పండగ మాసంలో వారోత్సవాలు చేసుకుంటారు. ఇది 5వ సంవత్సరం వారోత్సవాలు చేసుకున్న సందర్భంగా ఈరోజు మా స్నేహితుడు రసూల్ ఈరోజు బిర్యానీ, మంచి చికెన్ బిర్యానీ, అలాగే దుప్పట్లు పేదలకి పంపిణీ చేయడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే చాలామందికి సేవాభావం చేయాలని ఉంటుంది, కానీ సరైన ప్లాట్ఫామ్ ఉండదు. ఆ ప్లాట్ఫామ్ని ఏర్పరిచారు మన చంద్రన్న గారు. అందువల్ల చంద్రన్నకి ఒకసారి మళ్ళీ అభినందన తెలుపుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శుక్రవారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం వేకువజామున ధనుర్మాసాన్ని పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम गरुड़स्कंदवासिने श्री रामाय नमः। ओम
శ్రీరామాయ నమః. ఓం నారాయణ నగేశ నీలకంఠాక్ష నృసింహాయ శ్రీరామాయ నమః. ఓం రామాయ నమః. ఓం రుక్మాబ్జ సరసీకూల లక్ష్మీకృత తపస్వినే శ్రీరామాయ నమః. నమః. ఓం సుఖదృగ్గోచరాయ శ్రీరామాయ నమః. ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైకల్య తాళినైవాళియే శ్రేలైకే ఇంద్రమరును తాళిరం శ్రీవాసినే భూయాత్ నిత్య శ్రీ నిత్యమం. விமலாதுயிரலாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்கள் நட்பின்னை ஒரே அம்மை நீராட்டேலோரெம்பாவாய் பந்தளிக்கும் பலியே துயிரலாய் செப்பமுடையாய் நட்பின்னை நங்காய் திருவே துயிரலாய் ஊக்கமும் தட்டுலையும் தந்து உன்மனாளனை இப்போதே వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బేస్. చిల్లకూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఇతర ప్రజాప్రతినిధులు. ఎన్నికల విధుల్లో సెక్టార్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. టీఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని అధికారులకు వివరించిన రిటర్నింగ్ అధికారి కోదండరాం తదితరులు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద 25వ రోజుకు అంగన్వాడీల సమ్మె. పాల్గొని మాట్లాడిన యూనియన్ నాయకులు. సృజనాత్మకతను వెలుగు తీసేందుకు ముగ్గులు పోటీలు. సనత్ నగర్లోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో పాల్గొని మాట్లాడిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.